రైట్. మురళి ఉన్నారు సార్. మురళి ఏంటి మరి మొత్తానికి రేపు బాధ్యతలు స్వీకరించబోతున్నట్టున్నారు. రేపు మొదటి ప్రెస్ కాన్ఫరెన్స్ జరిగిద్ది. రేపు మొదటి ప్రెస్ కాన్ఫరెన్స్లో 3 అంశాలు ముందుకు బయటకు వస్తాయి. ఒకటి ప్రత్యేక హోదా కాంగ్రెస్ పార్టీ తీసుకొస్తుంది, అమరావతి నిర్మాణం కాంగ్రెస్ పార్టీ తీసుకొస్తుంది, ఇంకా పోలవరం కాంగ్రెస్ పార్టీ తీసుకొస్తుంది. అట్లాగే మీరు రైల్వే జోన్ అవన్నీ విభజన చట్టం హామీలన్నీ వచ్చేస్తాయి. మొత్తం కాంగ్రెస్ పార్టీ చేసేది ఇంకే పార్టీ చేయదు అనేటువంటి నినాదంతో రేపటి నుంచి మొదలు పెడతారు. ఏంటి మురళి? సరే, మొత్తం మీద ఆంధ్రప్రదేశ్లో రేపటి నుంచి అయితే కనుక సరికొత్త రాజకీయ యుద్ధం మొదలు కాబోతుందండి. అంటే సహజంగా కూడా రాజకీయ యుద్ధాలు జరుగుతాయండి, పార్టీల మధ్య యుద్ధాలు జరుగుతూ ఉంటాయి. తెలుగుదేశం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీజేపీ, లేదా టీడీపీ బీజేపీ, అలా పొలిటికల్ యుద్ధాలు జరుగుతాయి. కానీ ఇక్కడ సరికొత్తని ఎందుకన్నామని ఖచ్చితంగా కూడా కాంగ్రెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఇద్దరు లీడ్ చేసేది కూడా అన్నా చెల్లెళ్ళు అండి. అంటే ఒకవైపు రాజకీయ యుద్ధం ఉంటుంది, మరొక వైపు కుటుంబపరమైనటువంటి వైరం కూడా బయటపడుతుందండి. అయితే రేపు ఉదయం 11 గంటలకు ఆమె పిసిసి చీఫ్గా బాధ్యతలు తీసుకున్న తర్వాత మీడియాతో మాట్లాడుతున్నారు. అయితే మీడియాతో మొట్టమొదటిగా మీరు చెప్పినట్టుగా ఏదో రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన అంశాలే మాట్లాడినప్పటికీ కూడా రేపు తర్వాత సీనియర్ నేతలతోటి ఆమె సమావేశం కాబోతున్నారు. సమావేశమైనప్పుడు రాష్ట్రంలో రాజకీయంగా కాంగ్రెస్ పార్టీని ఎలా ముందుకు తీసుకెళ్లాలి, రాబోయే ఎన్నికల్లో ఎలా ముందుకెళ్లాలనే అంశాలతో పాటుగా ప్రభుత్వ వ్యతిరేక విధానాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో, లేదా ప్రభుత్వ వ్యతిరేక విధానాల పట్ల కాంగ్రెస్ పార్టీ ఎట్లా స్పందిస్తుందనే అంశాలపై కూడా ఖచ్చితంగా కూడా రేపు చర్చించనున్నారండి. అయితే ముందుగా ఎన్నికల సమయం దగ్గర పడుతుంది కానీ అతి తక్కువ టైంలోనే కాంగ్రెస్ పార్టీని అన్ని చోట్లకి తీసుకెళ్లాలంటే కనుక బస్సు యాత్ర చేయాలని ఒక నిర్ణయానికి అయితే ప్రాథమికంగా వచ్చారు సార్. ఆ బస్సు యాత్ర ఎట్లా ఉండబోతుంది, ఎక్కడి నుంచి ఉంటుంది అనేది ఇంకా రేపు కొంత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. రెండోది, కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క విధానాల పట్ల ఎట్లా స్పందిస్తుంది. ఎందుకంటే షర్మిల యాజ్ ఏ పిసిసి చీఫ్గా ఆమె మాట్లాడాలి, ఆమె స్పందించవలసి ఉంటుంది. అన్నగారిపై ఎంతవరకు స్పందిస్తుంది, ముఖ్యమంత్రి గారిపై ఎంతవరకు స్పందిస్తుంది. గతంలో ఇదే కాంగ్రెస్ పార్టీని ఆయన అనేక సందర్భాలు ఆమె విమర్శించారండి. ఆ విమర్శించినటువంటి ఆమె షర్మిల ఇప్పుడు అదే కాంగ్రెస్ పార్టీని పొగడ్తలతో ముంచుతూ అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఎట్లా విమర్శిస్తారనేది కూడా చాలామంది రాజకీయ పండితులు ఎదురు చూస్తున్నారండి. ఎందుకంటే ఖచ్చితంగా కూడా షర్మిల అత్యంత తెలివైన అమ్మాయిగా చెప్తారండి. ఎందుకంటే వైఎస్ రాజశేఖర రెడ్డి భావజాలం ఆవిడ కనిపిస్తుంది. వైఎస్ రాజశేఖర రెడ్డి ఆహభావాలు అంటే చెయ్యొప్పడం కానీ, ఆవిడ పాదయాత్ర నడక కానీ అన్నీ ఆమెలో కనిపిస్తాయి. కనుక ఇప్పుడు ఆమె అదే దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి లెగసీని ఆవిడ తీసుకుందండి. ఎందుకంటే దివంగత నేత రాజశేఖర రెడ్డి ఆత్మబంధువు ఉన్నటువంటి కేవీపీ రామచంద్ర యాక్టివ్ అయ్యారు కనుక అప్పుడు రాజశేఖర రెడ్డిని ఎలా నడిపించారో ఇప్పుడు షర్మిలాను కూడా ఆయన అట్లా నడిపించబోతున్నారు. ఖచ్చితంగా కూడా రాజశేఖర రెడ్డి లెగసీ తోటే మళ్ళా మరొకసారి కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో జీవం పోసుకునే ప్రయత్నాలు అయితే రేపటి నుంచి ప్రారంభం కాబోతున్నాయి. రేపు తొలి అడుగు అంటే ఈరోజు ఇడుపులపాయలో మొట్టమొదటిగా తొలి అడుగేసి అక్కడ నివాళులర్పించి కార్యక్రమం ప్రారంభించారు. రేపు ఏం మాట్లాడతారనేది కూడా కొంత ఆసక్తికరమైన అంశంగానే గమనిస్తున్నారు సార్. రైట్. ఓకే మురళి, ఏంటి